కోల్పోయాక ఎంత కోరుకుంటే ఏంటి తిరిగి పొందలేనప్పుడు? విజయం గొప్పది కాదు, సాధించినవాడు గొప్ప. బాధపడడం గొప్ప కాదు, బాధను తట్టుకునేవాడు గొప్ప. బాంధవ్యాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టుకునేవాడు గొప్ప. ఈ ప్రపంచం బాధపడే వారికి దుఃఖదాయకమైతే ఆలోచన పరులకు సుఖదాయకమవుతుంది. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండవచ్చు, కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. నీటిలో పడిన ప్రతివారు మునిగి చనిపోరు, ఈత రాని వారే మునిగిపోతారు. అలాగా సమస్యలో పడిన ప్రతి ఒక్కరూ బాధల్లో మునిగిపోరు. ఓర్పు నేర్పు లేని వారే కురుకుపోతారు. పోయిన కాలం నీది కాదు, వచ్చే కాలం నీ ఆధీనంలో ఉండదు. ఈ సమయాన్ని ఏ మంచి చేయాలన్నా ఉపయోగించు. కోపగించుకోవడం అంటే ఇతరుల పొరపాట్లకి మనపై మనమే ప్రతీకారం తీర్చుకోవడం. నాన్న లేని వారు సగం ధైర్యంతో బ్రతుకుతారు, అమ్మ లేని వారు సగం ఆకలితో పడుకుంటారు. అమ్మా నాన్న ఉన్న కొందరు మాత్రం అమ్మ ప్రేమగా ఏమైతే చెబితే సోది చెప్పకమ్మా, నాన్న మంచి చెప్తే మా బాబు దొబ్బుతున్నాడ్రా అంటున్నారు. నీ ఆత్మాభిమానాన్ని ఎవరి కాళ్ళ దగ్గర పెట్టకు. మనుషులు వస్తుంటారు పోతుంటారు, నీతో కడవరకు తోడుండి నిన్ను నడిపించేది నీ ఆత్మాభిమానం ఒక్కటే. మనసు గాయపరచడానికి ఒక్క నిమిషం చాలు, కానీ గాయపడిన మనసును గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు. అందుకే ఒకరిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించాలి. మనిషి ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, కష్టమైన సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్తు అంటే బాధ ఉండదు. మనిషికి ఉండే పెద్ద జబ్బు ఏది అంటే ఒకడు మన పక్కన లేనప్పుడు వాడి గురించి చెడుగా మాట్లాడుకోవడం. మన నీడను చూసి మన బలం అనుకుంటే పొరపాటే, ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే, అవసరాన్ని బట్టి పిలుపు అవకాశాన్ని బట్టి తమ తీరు మారుస్తారు. మన కన్నీళ్లను ఎవరు గమనించకపోవచ్చు, మన బాధను ఎవరు గుర్తుపట్టకపోవచ్చు, మన కష్టాన్ని ఎవరు తీర్చకపోవచ్చు, కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం తప్పక ఉంటారు. నేను తగ్గుతున్నాను అంటే తప్పు చేశానని కాదు, బంధానికి విలువ ఇస్తున్నానని అర్థం. తప్పు చేయకుండా తలవంచను, నమ్మకం లేని చోట వాదించను. ఈ రోజుల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. కోల్పోయిన వాటి కోసం ఆలోచించకండి, కోలుకోవడానికి జీవితకాలం సరిపోదు. కనిపించకుండా పోయిన వారి కోసం వెతకొచ్చు, కానీ మనల్ని నిర్లక్ష్యం చేసి చూసి చూడనట్లు పోయే వారి కోసం వెతకడం అర్థం లేనిది. గొప్ప ప్రయత్నాలు గొప్ప ఆలోచనలన్నీ హేళనతోటే మొదలవుతాయి. జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది, నిందలు వేసే వారిని నవ్విస్తుంది. మాటకు కట్టుబడి ఉండే వారిని బాధ పెడుతుంది, మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది. ఒకరి గురించి తప్పుగా మాట్లాడే ముందు నీలో నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి పరీక్షించుకో. నీలో కూడా ఏదో ఒక తప్పు తప్పకుండా దొరుకుతుంది. అప్పులు చేసి గొప్పగా బతకడం కంటే గంజి తాగి గౌరవంగా బతకడం మేలు. తప్పులు చేసి అడ్డమైన వెధవల ముందు తల దించుకొని బతకడం కంటే నీతిగా 4 రోజులు బతికినా చాలు. అడ్డదారుల్లో ప్రయత్నించి ఏదో సాధించాను అనుకోవడం కంటే కష్టమైన సరైన దారిలో నిజాయితీగా నిప్పులా బ్రతకడం ఎంతో ఉత్తమం.